सत्यानन्दयोगीन्द्रमरुणाचलवासिनः मौनीन्द्ररमणपादाब्जभृङ्गं वन्दे तमन्वहम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया धृतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। कृष्णा यदुभूषणा नरसका शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मणगोगणार्तिहरणा निर्वाणसन्धायका नीकुन्मृक्यद द्रुम्पवे भवलतल् नित्यानुकम्पानिधि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ముంబైలో శ్రావణ మాస కార్యక్రమంలో మనం శ్రీ విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. అది ఇవాళ చివరి రోజు. నిన్ననే చివరి రోజు అయింది, కానీ మనం ఆదివారం అనే దృష్టితో ఇవాళ చివరి రోజు పెట్టుకున్నాము. అందరికీ అన్న సంతర్పణ జరిగింది. చాలా ఆనందదాయకమైనటువంటి భక్తులందరూ ఇచ్చేశారు, మహాప్రసాదం స్వీకరించారు. ఈ సాయంకాల కార్యక్రమంలో మనం ఈ విష్ణు పురాణం యొక్క మహత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కలి ధర్మాన్ని కూడా చెప్పారు, కలికాలం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని. అయితే ఈ మహాయుగాలు, మానవుల 2000 మహాయుగాలు, బ్రహ్మకు ఒక రాత్రి పగలు, అహోరాత్రం. అంటే మానవుడికి ఇలాగా కృత, త్రేత, ద్వాపర యుగాలు 4ని చతుర్యుగం అంటారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ 4ని కలిసి చతుర్యుగం అంటారు. ఇట్లా 12,000 దివ్య సంవత్సరాలు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఈ చతుర్యుగాలు ఇక మొట్టమొదటిది కృతయుగం, చిట్ట చివరిది కలియుగం. ఈ కలియుగంలో 4 లక్షల దాదాపు 80,000 సంవత్సరాలు కలియుగం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మనకు? 5,154 సంవత్సరాలు అయింది. ఇంకా ఎంత ఉంది? చాలా ఉంది కలియుగం.
మరి ఈ సమాచారాల్లో వాటిల్లో యూట్యూబుల్లో కలియుగం అంతమైపోతుంది అని ఎన్నో పెడుతూ ఉంటారు కదా, కొంతమంది చెప్తూ ఉంటారు. అవన్నీ ఏమన్నా అలా అర్థం చేసుకోండి. కాబట్టి ఇట్లా బ్రహ్మదేవుడికి ఈ 4 యుగాలు కలిపి ఏమన్నాడంటే, ఇక్కడ 2000 మహాయుగాలు, 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అట్లాగే రాత్రి కూడా పగలు ఎంత ఉంటుందో రాత్రి అంతే ఉంటుంది. అంటే బ్రహ్మదేవుని యొక్క సమయంలో మనం ఎన్నిసార్లు పుడతామో, ఎన్నిసార్లు ఈ శరీరాలు చాలిస్తామో మనకే తెలియదు. మనదొక సంవత్సరం ఏంటి, ఒక నిమేషం, అంటే కన్నురెప్పపాటు సమయం ఒక నిమేషం అన్నారు. అట్లా మనకు చూస్తే 60 నిమిషాలకు ఒక గంట అన్నారు కదా. ఆ గంటలో ఇట్లా 24 గంటలు జరిగితే ఒక రోజు. మరి ఆయనకు మనకొచ్చే రోజు ఎంత, ఆయనకు ఉండే రోజు ఎంత? అటువంటి రోజుల్లో మనం ఎన్నిసార్లు పుడతామో, ఎన్నిసార్లు ఈ శరీరం పోతుందో తెలియదు. మనం అనుకుంటున్నాము ఈ దోమలు, చీమలు, ఎలుకలు అంటే కొద్దిగా సమయం, ఆ తర్వాత క్రిములు, కీటకాలు, వాటి యొక్క జీవితం మనం అనుకుంటున్నాం మనం 100 సంవత్సరాలు బ్రతుకుతాం కదా. అవి వెంటనే పుడుతున్నాయి, వెంటనే చనిపోతున్నాయని. బ్రహ్మదేవుని దృష్టిలో మనం కూడా అవునా, అదన్నమాట సంగతి. ఇప్పుడు అర్థమైందా? మరి ఇటువంటి జీవితానికి మనం ఎంత ఆరాటపడుతున్నాము. అది అందుకే స్వల్పం, చాలా స్వల్పమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఈ జీవితంలో కూడా మరి ప్రళయం ఎన్నిసార్లు వస్తుందో. బట్ ఈ కలియుగంలో ఏం చెప్పారంటే, ఎవడైతే బలవంతుడుగా పుడతాడో వాడి మాటనే చెల్లుతుంది. కేవలం బలవంతుడంటే బలంతో కూడినటువంటి వాడని కాదు. ధనం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ యొక్క మాట చెల్లుతుంది కదా. అందుకే యస్యాస్తి విత్తం సనరకులీనః సపండితస్స శృతిమాన్ గుణజ్ఞ సయేవ వక్త సచ దర్శనీయో సర్వే గుణాః కాంచనమాశ్రయంతి అని చెప్పారు. ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో, సంపద ఉంటుందో వాడే సయేవ వక్త, వాడే మంచి మాట్లాడగలిగిన వాడు. వాడిని తెప్పించి ఇంకా ఎంతోమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని మాట్లాడిచ్చాం. ఎవరి చేత మాట్లాడిస్తాము? ధనం ఉన్న వాడి చేత మాట్లాడిస్తారు. సయేవ వక్త సచదర్శనీయ, చూడదగిన వాడు వాడే అనుకుంటాం. సనరకులీనః, వాడే మంచి కులంలో పుట్టినటువంటి వాడు. కాబట్టి అన్ని గుణములు ఎవరిని ఆశ్రయిస్తాయి? ధనాన్ని బట్టి అన్నీ ఆశ్రయిస్తాయి. నిజంగా ఉంటాయా లేవా అనేది అటు ఉంచండి, కానీ అటువంటి వాడిని మనం గౌరవిస్తాం కదా. కాబట్టి అందుకే ఏం చెప్పిందంటే, ధనం సంపాదించాలి. ఎలా సంపాదించాలి అంటే, అన్యాయము అక్రమం చేసి కాదు సంపాదించాల్సింది, ధర్మంగా సంపాదించాలి. అటువంటి ధనాన్ని
మనం ధార్మికమైనటువంటి కార్యాలకు ఉపయోగించాలి. ఎందుకంటే ఇదంతా క్షణికం. ఇందాకనే చెప్పాను, మనం మసకి ఆ క్రిమి కీటకములు ఎలా పోతున్నాయి, మనం కూడా అంతే. అంటే ధనం సంపాదించేటప్పుడు నేను శాశ్వతంగా ఉంటాను అని సంపాదించాలట. దానం చేసేటప్పుడు మరొక క్షణం మనం ఉంటామో ఉండమో అని దానం చేయాలట, మంచి పనులకు. అది చెప్పలేం కదా. ఇప్పుడు హాయిగా ఇక్కడికి వచ్చాము, మరి మళ్ళీ తిరిగి తెలియదు ఎవరికి. ఎంత మంచిగా ఉన్నా. కాబట్టి ఈ జీవితం చాలా స్వల్పం. మనం 100 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ 100 సంవత్సరాలు శేషప్ప కవి కూడా చెప్పాడు. ఊరనో అడవిలో ఉదక మధ్యముననో ఎక్కడో తెలియదు. కాబట్టి చెప్తున్నారు, ధర్మంతో కూడినటువంటి ధనము నీ యొక్క మనస్సును, బుద్ధిని, చిత్తమును శుద్ధి చేస్తుంది. అన్యాయంతో సంపాదించినటువంటి ధనము, దాని ద్వారా తిన్నటువంటి ఆహారము నీ యొక్క మనస్సును పాడు చేస్తుంది. అంతే. కాబట్టి వర్ణ ధర్మానుసారంగా ఈ కలియుగం చాలా వరకు నడవదు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏ వర్ణం వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. ఏమన్నా జరుగుతున్నదా? చాలా వరకు వర్ణ సంకరం అయిపోతూ ఉన్నది. ఎవరో మనకేం తెలియదు. ఏమి అడిగినా కూడా తప్పుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడో ఎక్కడో, కానీ అడగకూడదు. ఈ విధంగా వివాహాలు సక్రమంగా జరగవు. దానివలన ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత చెప్తున్నాడు మైత్రేయి మహర్షి, ఈ కలిలో ఏదైతే మంచి అని మనం అనుకుంటున్నామో అది మంచిగా కనిపించదు కొంతమందికి. ఏమి ఇక ఉపవాసం క్లేశ సాధ్యమైంది. కొంతమంది ఉంటున్నారు ఉపవాసము, ఏమి కానీ పూర్తిగా ఉండట్లేదుగా, ఏదో ఒక తీసుకుంటున్నారు. అయితే అది కూడా కష్టమే. ఇక ధర్మము కూడా ఎలాగా ప్రవర్తిస్తాడంటే వాడికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఇదే ధర్మం అంటాడు. శాస్త్రం చెప్పినట్టుగా ప్రవర్తించాడు ఈ కలియుగంలో. అంటే తాను నడిచిందే కరెక్టు, తాను చేసిందే కరెక్టు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా, నేను కరెక్ట్గా నడుస్తా, నీకు తెలిసినంత వరకు కరెక్ట్గా అనుకుంటావు. అసలు శాస్త్రం చూస్తే. కాబట్టి ఈ విధంగా నరులకు పుష్కలమైనటువంటి డబ్బు ఎవడిస్తాడో అతడే ప్రభు. అంతేగాని ఉత్తమ వంశంలో పుట్టినటువంటి సత్పురుషుడు వాడు ఉత్తమమైనటువంటి వాడు అని అనుకోరు. కలియుగంలో ఇల్లు కొన్నవాడే ధనవంతుడు అనిపిస్తాడట చెప్తున్నారు. ఏమి మరి మనం కొంటున్నాం కదా, అలాగే ధనవంతుడే
వివేకవంతుడుగా లెక్కింపబడతాడు. ఈ ధనవంతుడే ఈ ధనాలన్నీ వాడు అనుభవించడానికే అనుకుంటాడు. ఇంకా పురుషులు అన్యాయంతో సంపాదించిన ధనాలకై ఉబలాట పడుతూ ఉంటారు. ఎట్లయినా రాని ఇప్పుడు అనుకుంటున్నారు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్తుండే, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇతరుల సొత్తుని ఒకప్పుడు తీసుకునేవారు కాదు. కనీసం వాళ్ళ ఇంటికి పోతే మంచినీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగుతూ ఏమనేవారంటే మీకు రుణపడిపోతున్నామని కదా. ఎప్పుడన్నా విన్నారా ఆ మాటలు? ఇప్పుడు మీరు వింటున్నారు, విన్నారు. ఇంకా 4 రోజులు పోతే మన తరం అయిపోతే అది వినరు. ఇప్పటికే వినడం లేదు. ఎవరన్నా ఎంత వస్తే అంత అట్లా అన్యాయం అయిపోతుంది. కలియుగంలో బ్రాహ్మణుల పట్ల విశిష్టమైనటువంటి గౌరవభావం చూపించరు. నిజమే, చూపించట్లేదుగా. ఎవరు చూపిస్తున్నారు? ఆవుల పట్ల ఆదరంగా చూపించట్లేదు. జంతువులను నమ్మట్లేదు. ప్రజలు అనావృష్టితో ఉంటారు, ఆకలి బాధతో ఉంటారు. ఆశ గంపెడు ఉంటుంది. ఎంత గంపెడే చెప్పాడు, నేనైతే కొండంత చెప్పేవాడిని. కాబట్టి అట్లా ఉందా లేదా? అంటే మనకి ఇట్లా ప్రవర్తన కనిపిస్తుంది అన్నమాట. ఇంకా అయితే మనం ఇప్పుడు అదృష్టవంతులం. ఎందుకు తెలుసా? ఆహార పదార్థాలు అన్నీ పుష్కలంగా దొరుకుతున్నాయి మనకు. ఇంకా పోతే ఎలా ఉంటుందో. మనం పుణ్యాత్ములం నిజంగా చెప్పాలంటే. ఈ కలియుగంలో, ఈ కలియుగానికి మరొకటి ఇంకెన్నో చెప్పాడు, కానీ ఒక మంచి గుణం ఉన్నది. ఏమిటంటే, ఇంకా ఏవో చెప్పారు, అవి చెప్పుకున్న తర్వాత అది చెప్తాను. స్నానం చేయకుండానే భోజనం చేస్తారు ఈ కలియుగంలో. అన్నాలు వండుతుంటే వండుతున్నారు కదా. కాబట్టి దేవతా పూజలు ఏమి కనిపించవు. దేవుడికి నివేదన చేయడం కూడా మర్చిపోతారు. వాళ్ళు పితృదేవతలకు పిండోదకాలు తిలోదకాలు ఏమీ ఇవ్వరు. ఒక్కొక్కప్పుడు చూస్తూ ఉంటాం, దరిద్రం ఎక్కడ ఉంది అంటే కొంతమంది ఈ 2 చేతులు పెట్టుకొని తలను గోక్కుంటుంటారు చూడు. అందుకంటే దరిద్రం. చూసారు ఎప్పుడన్నా? చూడలే. కాబట్టి అట్లా చేయకూడదు. ఇంకా దీంట్లో ఏం చెప్పాడంటే, స్త్రీలు తమ బతుకు తాము బతుకుతామంటారు. మాతో ఎవరితో పని లేదు, మా జీవితం మేము ఓకే, మంచిది. ఇప్పుడు చాలామంది వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవించడం లేదుగా. కాబట్టి గృహస్థులు
అగ్నిహోత్రాలు చెయ్యరు. ఇక్కడ చెప్తున్నాడు, మానవులు ఉచితాలు అంటే ఉచితంగా ఏవైతే వస్తాయో వాటి కోసం ఎగబడతారంట. ఇప్పుడు అట్లాగే ఉందిగా పరిస్థితి. వాళ్ళు ఉచితంగా 2000 3000 ఇస్తే వాళ్ళ కోటేస్తామంటున్నారుగా. రోజు తీసుకుంటారు, ఓటు వేసిన తర్వాత కూడా ఈ వానప్రస్థులు పరివ్రాజకులు అరణ్యాల్లో ఉండరు. ఎక్కడుంటారు? గ్రామసీమల్లో పట్టణాల్లో ఉంటారు. కాబట్టి ఈ విధంగా రాజులు రక్షకులుగా ఉండరు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమైంది చూడండి, రాజులు ఉన్నారా? మనది ప్రజాస్వామ్యం అయిపోయాయి. ఎవడికి ఓటు వేస్తే వాడు పరిపాలిస్తాడు. వాడు క్షత్రియుడా లేకపోతే ఎవడన్నా కానీ దాంట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్, విద్యలో రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, ఆఖరికి ఇప్పుడు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్స్. ఈ వైశ్యులు మొదలైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా స్వీయ వృత్తిని ఎవరు చెయ్యరు. శిల్పకళ మొదలైనటువంటి వృత్తులు కూడా ఎవరు చెయ్యరు, ఎవరో ఒకరు. కాబట్టి ఈ విధంగా దుర్భిక్షం. ఇంకా ఏం చెప్తున్నాడంటే, కలియుగంలో పన్నెండేళ్ళకే వాళ్ళ తలలు నెరిసిపోతాయి. అంటే తలలు వెంట్రుకలు నెరిసిపోతాయి. అట్లా ఉన్నాయా? ఇప్పుడు కనిపిస్తున్నాయా? 12 ఏళ్ళకే అప్పుడే వచ్చేసినాయి అన్నమాట. మరి అప్పుడే తొందర. కలియుగంలో మానవులకు స్వల్ప జ్ఞానం ఉంటుంది, కానీ నేనే గొప్పవాణ్ణి అని విర్రవీగుతూ ఉంటారు. నాకు తెలిసినంత ఎవరికి తెలుస్తుంది. అయితే కలియుగంలో ఒక మంచి గుణం ఏమున్నదంటే, భగవంతుని యొక్క నామం ఎవరైతే కలియుగంలో చేస్తారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది. నామం అనుకుంటేనే అయితే మరొక మాట ఏమిటంటే, పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు మనము చెయ్యలేము, వింటాము. అరే మనం కూడా చేస్తే బాగుండును అని అనుకున్నంత మాత్రం చేత వాళ్ళకి ఫలితం వస్తుంది. పూర్వకాలము ఎంతో కష్టపడి ఎంతో తపస్సు చేసి ఆ యజ్ఞాలు చేస్తే అప్పుడు ఏదన్నా దాంట్లో లోటు జరిగితే మళ్ళీ కష్టం కూడా వచ్చేది. ఇప్పుడు కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి ఏమొస్తుంది? చేస్తాం మేము. ఒకవేళ చేస్తే ఇంకా మంచిదే, చేయలేదనుకోండి, చేస్తామని అనుకున్నారు వాళ్ళు, అంత మాత్రం చేత కూడా వాళ్ళకి భగవంతుని నామమాత్రం చేతనే అంటే ఆయనను స్మరించినంత మాత్రం చేతనే వాళ్ళకు పుణ్యం లభిస్తుంది. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తం నమామి హరిం పరం. ఈ నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, నువ్వు నామ సంకీర్తన చేయడం చేతనే నీ యొక్క సమస్త పాపాలు పోతాయట, నశిస్తాయి. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనం. నువ్వు నమస్కరిస్తే భగవంతుడికి నీ యొక్క దుఃఖము శమిస్తుంది.
తం నమామి హరిం పరం, అటువంటి భగవంతునికి నేను నమస్కరిస్తున్నాను అని మరి ఇంట్లో చెప్పబడింది. ఇటువంటి కలియుగ ధర్మము చాలా అద్భుతమైనది. అయితే ప్రలోభాలకు లోబడకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు వాళ్ళ యొక్క జీవితము చాలా సుఖంగా ఉంటుంది. ధర్మము చాలా కొద్ది మాత్రమే నిలుస్తుంది. మరి ఈ విధంగా ఏ మానవుడైతే భగవంతునికి వాడు నామస్మరణ చేస్తాడో, అంటే తెలిసి చేసినా చేసినా కూడా వాడి యొక్క పుణ్యము పాపము భస్మం అవుతుంది, వాడికి మోక్షం వస్తుంది. ఎందుకంటే చెప్పారు కదా, ఇప్పుడు అగ్ని మీకు అదేం చేస్తుంది మన అందరికీ తెలుసు, కాలుతుంది. ఏమీ తెలియనటువంటి వాడు కాలుతుంది అనేటటువంటి తెలియని వాడికి కూడా అగ్ని ముట్టుకుంటే కాలుతుందా కాలదా? నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా. కాబట్టి అట్లా మానవుడికి అగ్ని ఏమవుతుంది, ఎట్లాగైతే కాలుతుందో అట్లాగే భగవంతుని యొక్క నామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్లకు సర్వపాపములు నశిస్తాయి. సర్వయజ్ఞములు చేసినంత పుణ్యం కలుగుతుంది. మైత్రేయ మరొక్క విషయం ఏమంటే, ఈ కలియుగంలో శూద్రులకు మహత్వం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కొద్దిగా తపస్సు చేసినా గొప్ప సాధనాపరులు అవుతారు. కాబట్టి కలిహి సాధ్వితి యత్ప్రోక్తం శూద్రః సాధ్వితి యోషితః యదాహ భగవన్ సాధు ధన్యాశ్చేతి పునఃపునః. అందువల్ల భగవత్ స్వరూపులైన మీరు కలి మంచిది, కలి మంచిది, కలి మంచిది అని అన్నాడు. కలి సాధు, కలి సాధు అని. ఎందుకు అంటే భగవన్నామం సంకీర్తన మాత్రం చేతనే వాళ్ళు బాగుపడతారు. ఈ విధంగా కాబట్టి కలియుగాన్ని ఇలా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ధన్యాత్ములు. ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా, కానీ ఆ మాత్రం కూడా చేయకుండా ఉండేటటువంటి వాళ్ళని ఏమనాలి? కేవలం అందుకే వ్యాస భగవానుడు అన్నాడు, ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి నేను చెప్తున్నా, వాగస్త్య వశవర్తిని. ఈ వాక్కు మాట మనకు మన వశంలో ఉన్నది. ఏమున్నది? మనందరికీ మన నోరు మన వశంలో ఉన్నదా లేదా? మనం ఏదైనా పలకొచ్చు. నారాయణేతి శబ్దోస్తి వాగస్త్య వశవర్తిని పతంతి నరకే ఘోరే కిమద్భుతమన్నాడు. అంటే తన వశంలో నోరు ఉన్నది, మాట ఉన్నది, నారాయణ అనేటటువంటి శబ్దము ఉన్నది. అట్లా ఉచ్చరించకుండా ఈ మానవులు ఈ ఘోరమైనటువంటి నరకంలో పడుతున్నారు. ఇంతకంటే అద్భుతమైన సంఘటన ఏమైనా ఉన్నదా అన్నాడు ఆయన. అందుకే నేను రెండు చేతులు పైకెత్తి చెప్తున్నానయ్యా, మీరందరూ భగవంతుని యొక్క నామాన్ని స్మరించండి. యోగాలు, యాగాలు, తపస్సులు ఇవన్నీ మనం చెయ్యలేం. నామాన్నన్నా అనొచ్చు కదా. కాబట్టి అప్పుడు వ్యాస మహర్షి నవ్వి చెప్తున్నాడు, అయ్యా ద్విజులారా, 10 సంవత్సరాలు తపస్సు, బ్రహ్మచర్యము, జపము మున్నగునవి ఆచరిస్తే
ఏ ఫలం లభిస్తుందో ఈ త్రేతాయుగంలో 1 సంవత్సరం ఆచరిస్తే ఆ ఫలితం సిద్ధిస్తుంది. త్రేతాయుగం, కృతయుగం. అదే ఫలం ద్వాపర యుగంలో 1 మాసం 1 నెల రోజులు చేస్తే ద్వాపర యుగంలో ఆ ఫలం సిద్ధిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. కృతయుగంలో 10 సంవత్సరాలు చేసినటువంటి తపస్సుకి త్రేతాయుగంలో 1 సంవత్సరంలో ఆ ఫలితం వస్తుంది. ఇక 1 సంవత్సరం చేసినటువంటి ఫలితము ద్వాపరయుగంలో 1 నెలలో వస్తుంది. మరి కలియుగంలో 1 రోజు చేస్తే చాలు వాడికి అంత ఫలితం. కలి మంచిదా కాదా? మనటువంటి సోమరులకి మంచిది. అందుకే కలియుగంలో పుట్టాం మనం. ఏం చేయాలి? 1 రోజన్నా భగవంతుని యొక్క పురుషుడు కలిలో అంత సులభంగా సిద్ధిని పొందుతాడు. అందువల్ల కలి వ్యాస భగవానుడు అంటున్నాడు, కలియుగం కంటే మంచి యుగం లేదయా, బాగు 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 అని చెప్తున్నాడు. అప్పుడు కష్టాలు ఎక్కువ శ్రమ పడాలా, అదే ఫలితం. ఇప్పుడు సులభంగా కృతయుగంలో ధ్యానం ఆచరించి, త్రేతాయుగంలో యజ్ఞాలు గావించి, ద్వాపర యుగంలో పూజాదులు చేసి పురుషుడు ఏ ఫలితం పొందుతాడో ఆ ఫలితము ఈ కలియుగంలో కేవలము భగవంతుణ్ణి నామస్మరణ చేసినంత మాత్రం చేత వాడికి అది కలుగుతుంది. ధ్యాయన్ కృతేయజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అని చెప్పాడు. అంటే కృతయుగంలో యజ్ఞాలు చేయిస్తారు, అటువంటి ఫలితాలు. త్రేతాయుగంలో అర్చయన్ మరి యజ్ఞాలు గావిస్తారు, ద్వాపర యుగంలో అర్చయన్ పూజలు గావిస్తారు. అటువంటి ఫలితము ఈ కలియుగంలో కేవలం భగవంతుని యొక్క నామాన్ని స్మరించినంత మాత్రం చేత వాడు అటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి ద్విజులైనటువంటి వారు బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించవలసి ఉంది. అనంతరం వేదాధ్యయనం చెయ్యాలి. ఆ పైన ధర్మాన్ని అనుసరించి ధనం సంపాదిస్తూ గృహస్థాశ్రమాన్ని నడుపుకోవాలి. అది చెప్తున్నాడు. వృధా కథ, వృధా భోజ్యం, వృధా ఆజ్య చ ద్విజన్మనాం పతనాయ తథాభావ్యం తైస్తు సంయమిస్తదా. బ్రాహ్మణుల కథలన్నీ వ్యర్థం, భోజనాలు కూడా వృధా, యజ్ఞాలు నిష్ప్రయోజకాలు. వీటి ఆచరణలో పతనమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వారు చక్కని నియమాలు, మంచి నిష్ఠ కలవారై ఉండాలి. కర్మలన్నీ కూడా అనుష్ఠించకపోతే దోషం లభిస్తుంది. తినదగినవి, త్రాగదగినవి కోరికను అనుసరించి స్వీకరించడానికి అవకాశం ఉంటుందా మానవుడికి? కాబట్టి పరాధీనత అన్నిటికంటే దుఃఖాన్ని కలుగజేస్తుంది కదండి. అంటే ఒకళ్ళ మీద ఆధారపడి జీవించడం కదా, అవునా? అందుకే మన మహర్షుల వారు ఒకదాని మీద రాసిపెట్టున్నారు, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం
సుఖం అన్నాడు. కాబట్టి ఈ కలియుగంలో మంచి మాట ఏం చెప్తున్నాడంటే, బ్రాహ్మణులు చెప్పినది విని వారికి సేవ చేసి యజ్ఞాది కర్మలయందు వాళ్లకు సహకారం చేసినటువంటి వాళ్ళు ఉత్తమ లోకాలకు పోతారు. వీళ్ళు యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, చేసే వాళ్ళకి సహకరిస్తే చాలు. కాబట్టి ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది తాగవచ్చు, ఇది తాగకూడదు అనేటటువంటి నియమం అందరూ పాటించాలి, కానీ పాటించరు. ఎవరు పాటిస్తున్నాడు? కాబట్టి ధర్మానికి విరుద్ధం కలగకుండా ధనాన్ని సంపాదించాలి. ఆ ధనంతో సత్పాత్ర అయినటువంటి వాళ్ళకి దానం ఇవ్వాలి. ఆ విధిని అనుసరించి వాళ్ళు కర్మలు చేస్తే తప్పకుండా వాళ్ళకు మోక్షము సిద్ధిస్తుంది. ధన సంపాదన అన్నింటికంటే కష్టమైనటువంటిది. అవునా? ఇప్పుడు సులభమైపోయింది. అవునా? పూర్వం సులభమా, ఇప్పుడు సులభమా? సంపాదించే వాళ్ళు చెప్పాలి. దాన్ని రక్షించుకోవడంలో కూడా కష్టమే. అంతకంటే కూడా దాన్ని మంచి పనుల్లో వినియోగించుకోవడం ఇంకా కష్టం. ఎంత అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు ధనాన్ని ఇష్టమున్నట్టు ఖర్చు పెట్టి ఉండేవాళ్ళు, ఇష్టమున్నట్టు ఖర్చు వాళ్ళు ఏమంటారు తెలుసా? హిందీ మే అచ్చి ఒక మాట ఏముందంటే ఉడా దేతా హై కదా. అట్లా ఉండకూడదన్నమాట. అందుకే ధనము ధనంబని కలవరించెదవు, ధనము నీకు బంధనమౌరా, ధనము కొరకు నీ తనయులటంచును తన్నవత్తురిక చూడుమురాను. ఇప్పుడు చూస్తుంటే ధనం కోసం తండ్రిని చంపిన వాళ్ళు లేరా? కలియుగం. కాబట్టి ఈ విధంగా అనేక క్లేశాలు పొంది ధనాన్ని సంపాదించి మరి ఎవరికో ఇవ్వడం ఎందుకు? ఏం చెప్పాడు శాస్త్రంలో అంటే, ధనము మంచి కార్యాల కోసం వినియోగించాలి. మీరు సంపాదించి పెడితే ఏమిటి తర్వాత వచ్చేవాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మీ అందరికీ గుర్తే, పాసి వాళ్ళోడు అది బంగారు పళ్ళోడు సంపాదిస్తే కాబట్టి సంపాదించండి, ఉండకూడదని కాదు, కానీ దాన్ని తగినటువంటి విధంగా. కొంతమంది అనుకుంటారట, మేము అన్నీ సంపాదించేసి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దానం చేస్తామనుకుంటారట. ఇక ఈ లోపల కొడుకులు, కూతుళ్ళు, బంధువులు వీళ్ళందరూ వాడి చేతి నుంచి తాళం లాక్కుంటారు. అప్పుడు వాడు దానం చేస్తాడా? చేయాలనే ఆశ ఉంటుంది, కానీ చేయలేడు. వాడి దగ్గర ఉంటే కదా, లేదు కాబట్టి దానం చేయాలను ఉన్నప్పుడు ఆ భావమే కలగదు. కాబట్టి ఏ దారిన వస్తారో ఆ దారినే వాళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల ధనాన్ని సంపాదించాలి, కానీ ధార్మికమైనటువంటి పనులకు ఉపయోగించాలి.
యచ్చాహం భవతా పృష్టో జగదాముపసంహృతిం ప్రాకృతాంతరాళాం చ తామృషేవ వదామితే. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ జగత్తు కోసం నువ్వు చెప్పేటటువంటి వాళ్ళ ఉపకారం కోసం చెప్పేటటువంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్తూ పరాశరుడు ఇంకా ఎవరికి, మైత్రేయ మహర్షికి చెప్తున్నాడు. నిత్య నైమిత్తికాది కర్మలు తప్పకుండా మనం చెయ్యాలి. దానివల్ల మరి మన తల్లి తండ్రి పెద్దలను గౌరవించాలి. కాబట్టి ఆ విధంగా చెప్పాడు. వాసుదేవుడు నిత్యమైన వాడు, ఆయనను మనం భజిస్తే మనకు జన్మ సార్థకమవుతుంది అని చెప్తూ ఈ పద్మపురాణం కాదు, విష్ణు పురాణం, ఈ విష్ణు పురాణం విన్నటువంటి వాళ్లకు ఏమి దొరుకుతుంది అంటే చెప్తున్నాడు. ఇంకా చాలా చెప్పున్నాడు దీని గురించి. నేను అన్నీ చెప్పాలంటే మనం ఇవాళ ఇంకొక 20 నిమిషాలు 15 నిమిషాలు ఉంది మాత్రమే. అది విష్ణు పురాణం యొక్క మహత్వం. పరాశర మహర్షి చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రకారంగా మూడోదైన ఆత్యంతిక ప్రళయాన్ని గూర్చి నీకు తెలియజేశాను. దీనివల్ల జీవకోటికి శాశ్వతమైనటువంటి బ్రహ్మస్వరూపంలో లయమైపోతుంది, ముక్తి లభిస్తుంది అందరికీ. ఎట్లా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే ఈ పురాణం యొక్క ప్రతిసర్గ వంశము, మన్వంతరాలు, వంశానుచరితము అనేటటువంటి 5టితో కూడి ఉంటుంది పురాణం. ఏంటి సర్గ అంటే సృష్టి, ప్రతిసర్గ అంటే ఆ సృష్టించినటువంటి విషయము, వంశము, ఏ వంశంలో పుట్టాడు ఇట్లా. తర్వాత మన్వంతరం అంటే 14 మన్వంతరాలు ఉన్నాయి కదా, ఏ మన్వంతరంలోది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ మన్వంతరంలో ఉన్నాం? వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. మనం సంకల్పంలో కూడా ఏం చెప్తాం? వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తామా లేదా? కాబట్టి వంశానుచరితం వీటి గురించి ఉంటాయి. అయితే దీంట్లో పురుషార్థాలు చెప్పబడ్డాయి. అత్యంత శ్రద్ధాసక్తి కల నీకు అవ్యయమైనటువంటి విష్ణుపురాన్ని చెప్పాను. ఇంకా ఏదైనా వినవలసి ఉంటే అడుగు, అది కూడా చెప్తాను అన్నాడు పరాశరుడు. మైత్రేయుడు అన్నాడు, ఓ మునీశ్వర, భగవంతుడా, నేను దేని గురించి అడిగానో దాన్ని అంతా నాకు తెలియజెప్పావు. ఇదంతా కూడా జరిగింది సత్యంగా అని నేను నమ్ముతున్నా. భక్తితో నేను విన్నాను. మిమ్మల్ని అడగవలసిందంటూ ఇంకా ఏమీ లేదు నాకు సందేహం. ఎప్పుడైతే ధారణ పూర్వకంగా స్థిరమైనటువంటి బుద్ధి ఉంటుందో అటువంటి రూపాన్ని భగవంతుని ధ్యానం చెయ్యాలి. ధారణ అంటే అది భగవంతుని యొక్క రూపాన్ని ధారణ చెయ్యాలి. ఆయన ప్రధాన అవయవాన్ని ధ్యానం చెయ్యాలి. ఆ అవయవాల యందు దృష్టిని నిలపాలి. అవయవి అయినటువంటి భగవంతుని యందు ప్రణిధానం చెయ్యాలి. ఏంటి? చిత్తాన్ని సంపూర్ణంగా ఆ భగవంతుని యందు నిలపాలి. అందుకే మనకు ఈ అలంకారములు ఇవన్నీ వచ్చినాయి. అంటే మన యొక్క మనస్సు ఎంత బాగున్నాడు, ఒక నిమిషం మనం ఆ అలంకారాన్ని చూసి ఆనందపడతాం కదా. ఏమి
నిర్వికారమైతే ఈ అలంకారాలు ఏమీ ఉండవు. ఇప్పుడు మనం అలంకారం చేసుకున్నాం, ఎంత బాగా అనిపిస్తుంది. అట్లా మనస్సుకి చిత్తం. కాబట్టి ఆ ధ్యానం అదే రూపంపై దృఢపడడానికి మనం భగవంతుని కూడా అలంకరించుకుంటాం. ఈ స్పృహ లేకుండా, అంటే భౌతికమైనటువంటి వస్తువుల మీద స్పృహ లేకుండా మనం నీ యొక్క ధ్యానం సాగాలి. నీ యొక్క మనస్సు ద్వారా చేయబడేటటువంటి ధ్యానము సిద్ధయోగ్యమై కల్పనారహితమై ఆ పరమాత్మయందు సమాధి చేకూరుతుంది. కాబట్టి సమాధి స్థితి యందు భగవత్ సాక్షాత్కారమే మనకు ప్రాప్యం, అదే సిద్ధి. మరి ఇది ఈ రెండింటికి కూడా ఒక కథ చెప్పబడింది. అయితే దీని యందు కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణించినారు. ఆ భగవంతు ఇప్పుడు తిరుపతి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి అద్భుతంగా ఉన్నారు. ఆయనకు ఉండేటటువంటి బంగారు కిరీటాలు, హారాలు, ఆయనకు ఉండేటటువంటి సంపద, ఆయనకు ఉండేటటువంటి వైభవము మరి మనం ఎక్కడన్నా చూస్తామా? దాన్ని కూడా మనం అక్కడ వెళ్ళిన తర్వాత స్వామికి ఎంత అలంకారం చేస్తారు. కాబట్టి ఆ అలంకారం చూసి మన యొక్క మనస్సు లగ్నం అవడానికి చెప్తారు. పుణ్యా ప్రదేశా మేదిన్యా పుణ్యా నద్యోధసాగరా పర్వతాశ్చ మహాపుణ్యాశ్చరితాని చ ధీమతాం. పృథ్వీలో ఉన్న పుణ్యప్రదేశాలు, పవిత్రమైన నదులు, సాగరాలు, మహాపుణ్యదాయకాలైనటువంటి పర్వతాలు, జ్ఞానవంతుల చరిత్రలు ఈ విష్ణు పురాణంలో చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఆ అవ్యయుడైనటువంటి భగవంతుని యొక్క కీర్తిని కీర్తించబడ్డాయి. కాబట్టి ఇది యజ్ఞాలతో సమానం. ఏ పురుషుడైతే అచ్యుతుని భజిస్తాడో, ఈ పురాణాన్ని ఎవడైతే శ్రవణం చేస్తాడో సంపూర్ణంగా వాడికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, అటువంటి వాడికి ధారణ చేసినటువంటి వాడికి, అంటే భగవంతుని యొక్క స్వరూపము ఏ విధంగా వర్ణించబడిందో ఆ స్వరూపాన్ని ధారణ అంటే మన మనస్సులో నిలుపుకున్నట్లయితే అటువంటి వాడికి ముక్తి లభిస్తుంది, భగవంతుని పొందేటటువంటి ఫలం లభిస్తుంది. నాంతోస్తి యస్య చ యస్య సముద్భవోస్తి వృద్ధిర్నయస్య పరిణామ వివర్జితస్య నాపక్షయం చ సముపైత్య వికల్పమస్తు యస్తం నతోస్మి పురుషోత్తమాద్యమీశం. ఆ పురుషోత్తమునికి ఆది అంతము వృద్ధి క్షయము లేవో, ఎవడు నిత్యుడు నిర్వికార పదార్థమై ఉన్నాడో అట్టి ఆద్యుడు ఈశ్వరుడు ఆ పురుషోత్తమునికి ప్రణామములు. అటువంటి పుణ్యము ఈ శ్రవణం వల్ల, శ్రద్ధగా విన్నటువంటి వాడికి ఈ శ్రవణం వల్ల కలుగుతుంది. అంతేకాదు, ఈ లోకములో ప్రయాగే పుష్కరే చైవ కురుక్షేత్రే తథార్ణవే కృతోపవాస ప్రాప్నోతి తదస్య శ్రవణాన్నరః. ఈ విష్ణు పురాణం విన్నంత మాత్రం చేతనే ప్రయాగలో, పుష్కరంలో, కురుక్షేత్రంలో, మరి సముద్రంలో ఉపవాసం ఉన్నంత ఫలితం దొరుకుతుంది. యదశ్వమేధా వభృతే స్నాతః. దీన్ని వింటే అవభృత స్నానం అంటే అశ్వమేధం చేసి అవభృత స్నానం చేసినంత ఫలితము లభిస్తుంది. మేము హరిద్వార్లో భాగవత సప్తాహం చేసిన తర్వాత అద్భుతంగా ఆ గంగానదిలో మళ్ళీ స్నానం చేశాం. దాన్ని అవభృతం అంటారు. ఏంటి కథంతా ముందు ప్రారంభంలో స్నానం చేసి కథం ప్రారంభిస్తాము.
ఆ తర్వాత చిట్ట చివర యజ్ఞం కూడా అంతే. యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత అవభృత స్నానం చేస్తారు, దాన్ని అంటారు. కాబట్టి అట్లా చేయడం ఎంతో పుణ్యప్రదం. అట్లా మొన్న మేము హరిద్వార్లో అలా చేస్తాం. అక్కడ అవకాశం ఉంది అద్భుతంగా ఏమి. కాబట్టి చిట్ట చివరిలో కూడా మళ్ళీ గంగమ్మకు పూజ చేసి ఈ విష్ణు పురాణం వింటే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు పురుషుడు యమునా నదీ జలాల్లో స్నానం చేసినంత ఫలితం దీన్ని వింటే కలుగుతుందట. ఉపవాసం గావించి మధురయందున్న అచ్యుతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. అటువంటి ఫలితము ఈ విష్ణు పురాణాన్ని విన్నంత మాత్రం చేతనే వాడు శుద్ధుడవుతాడు. ఏమయ్యా అంటే దీంట్లో ఉండేటటువంటి ఎన్నో నియమాలు, ఎన్నో మరి భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ తెలుసుకొని ఒకటి కాకపోతే ఒకటన్నా ఆచరించడా, ఇంతన్నా ఆచరిస్తాడు కదా. అందువల్ల వాడు పుణ్యాత్ముడు అవుతాడు. అసలు వినకుండా ఉంటే విన్నది తప్పకుండా మానవుడు కొద్దిగానన్నా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు ఒకవేళ ఆచరించకపోయినా అది చేసేటప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది. దాంట్లో ఇలా చెప్పింది కదా, మనం అది చేయకూడదు అనేటట్టు. అంటే దుర్వృత్తి నుంచి నిష్కృతి, సద్వృత్తికి ఆలంబనం. అంటే దుష్టకర్మలు చేయడంలో నీకు ఒక విధమైనటువంటి నిష్కృతి, అంటే చేయకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. నేను మరొకటి చెప్తుంటా. ఇప్పుడు ఈ గంట సేపు మనం ఇక్కడ ఉన్నాం, అందరం శ్రవణం చేస్తున్నాం. కానీ ఇదే సమయము ఎక్కడో ఉంటే ఇంకా ఏం పని చేసేవాళ్ళము కదా. ఇతరులను తిట్టేవాళ్ళము, కొట్టేవాళ్ళము, అబద్ధాలు ఆడేవాళ్ళము, ఇంకా ఏం చేసేవాళ్ళము తెలియదుగా, అవునా? మరి ఈ గంటలో మనం అటువంటి పనులు చేయకుండానన్నా ఇక్కడ ఉన్నాం కదా. ఇది పుణ్యం అవునా కాదా? ఇంతకంటే పుణ్యం ఇది ప్రత్యక్ష నిదర్శనం. వాళ్ళు చెప్పినటువంటి పెద్దగా చెప్పున్నారు ఏమి. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని, అందుకే సత్సంగతి చాలా గొప్పది. సత్సంగతి కథయ కిమ్న కరోతి పుంస. మేము మొన్న ఒక చోటికి వెళ్ళాం. అక్కడ ఒక ఆయన చెప్పాడు, అది ఇంతకుముందు విన్నదే మనము. సత్సంగం అనేటటువంటిది, సత్సాంగత్యం ఎటువంటిదట అంటే ఆయన చెప్పాడు. అంటే అంతకుముందు మనం విన్నాము. ఒకసారి నారదుడికి సందేహం వచ్చిందట. ఏమి ఈ సత్సాంగత్యం వల్ల ఏం కలుగుతుంది అంటే, సత్సాంగత్యము నారదుడే అడిగాడు. అడిగితే ఇదిగో ఫలాని చోట విష్ణుమూర్తిని అడిగాడు. ఆ విష్ణుమూర్తి చెప్పాడు, ఫలాని పేడలో ఒక పురుగు ఉన్నది, అది నీకు చెప్పిద్ది, అక్కడికి వెళ్ళు అన్నాడు. పేడలో. సరే నారద మహర్షి వెళ్ళాడు, అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అక్కడ ఉండేటటువంటి ఆ పురుగు పుట్టుక్కున చచ్చిపోయింది. ఈయనను చూసి ఈయన అడగగానే సరే వెంటనే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు చెప్పింది ఇట్లా అది చచ్చిపోయింది, ఏం చెప్పలేదు. అవునా? అయితే అదే పురుగు ఏమిటి, ఇదిగో ఫలాని చోట ఒక జంతువై పుట్టింది, ఆయన దగ్గరికి వెళ్ళు, అడుగు. సరే ఈయన వెళ్ళాడు, అడిగేసరికి అది చచ్చిపోయింది. మళ్ళీ వెళ్ళాడు, విషయం చెప్పాడు. అడిగితే ఇదిగో ఫలాని చోట ఇప్పుడే ఆవు ఈనింది, ఆ దూడని అడుగు,
చెప్పిద్దాను. సరే వెళ్ళాడు, అడిగితే ఆ దూడ కూడా చచ్చిపోయింది. అయ్యయ్యో, గోహత్య చేసినంత పాపం వచ్చేసిందే నాకు, ఎంత పని అయిపోయింది అని బాధపడుతూ మళ్ళీ వెళ్ళాడు ఆయన దగ్గరికి. అయ్యా ఇట్లా అంటే ఆయన అన్నాడు, అట్లా కాదులే, నువ్వు పోయి ఇప్పుడిప్పుడే ఒక రాజుకు కొడుకు పుడుతున్నాడు, ఆ కొడుకుని అడుగు, అయ్యా మమ్మల్ని బోనిస్తారా అక్కడికి, ఎట్లన్నా ప్రయత్నం చేయి. సరే వెళ్ళాడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా, ఇంతదాకంటే జంతువులు బిందువులు చచ్చిపో, ఇక రాజు దగ్గర పోతే ఏం సంగతి, కొరడా దెబ్బలు తినాలన్నా జైల్లో అయ్యాను. అయినా కూడా భగవంతుడి మీద నమ్మకం వేసి వెళ్ళాడు, అడిగితే ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఈ సత్సంగానికి ఉండేటటువంటి మహత్వం ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? ఎందుకు అంటే ఆ పేడలో పురుగును నేనే, నీ గొప్ప దర్శనం చేత ఇప్పుడు ఒక జంతువుగా పుట్టా, ఆ జంతువు మళ్ళీ నీ యొక్క అప్పుడు కూడా నీ దర్శనమైంది. ఒక ఆవుగా పుట్టా, అప్పుడు కూడా నీ దర్శనమైంది. ఇప్పుడు నేను ఒక మహారాజు యొక్క కుమారునిగా పుట్టా. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అంటే సత్సాంగత్యము, అంత సత్పురుషుల యొక్క దర్శనం ఈ కలియుగంలో అంత గొప్ప సంస్కారాన్ని అందజేస్తుంది. అందుకని మనం ఏం చేయాలా? సత్సాంగత్యము, సత్పురుష యొక్క మాటలు ఇటువంటివి వింటే మనకు ముక్తి కలుగుతుంది. ఈ విధంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేటటువంటి పంచభూతములు వీటిని అంటారు. శబ్దము ఉన్నటువంటి ఉపభోగ్య విషయ ప్రాప్తి చేకూరడంలో మరి పురుషుడికి ఈ ఇంద్రియాలు సహకరిస్తాయి. అంటే మనం ఏదన్నా వినాలన్నా చూడాలన్నా ఇంద్రియాలు ఉండాలి కదా. అట్లా ఆ వాటి చేత కూడా సూక్ష్మమైనటువంటి రూపం మనకు కలుగుతుంది. ఇప్పుడు ఎప్పుడో మనం ఒక లడ్డు తిన్నామనుకోండి, పాయసం తిన్నామనుకోండి, ఆ వృత్తి ఇప్పుడు మనకు ఉంటుందా ఉండదా? అట్లాగే భగవంతుని చూసినప్పుడు కూడా మనకు ఒక వృత్తి ఏర్పడుతుంది. సత్పురుషుల యొక్క సహవాసం ఉన్నప్పుడు కూడా ఒక వృత్తి ఏర్పడుతుంది. మంచి మాటలు విన్నప్పుడు ఒక మంచి వృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తి నీ జీవితానికి ఒక కరదివ్యలాగా పనిచేస్తుంది, వెళ్తురు. అప్పుడు ఏమవుతావు నువ్వు అంటే నీ యొక్క జన్మ కొంతకాలానికి సార్థకమవుతుంది. మంచి వృత్తి, ఏమి చెడ్డ వృత్తి, మానసికంగా చెడ్డ వాసన వస్తే చెడిపోవడానికి అవకాశం ఉంది. అదే మంచి వాసన వస్తే వాడు బాగుపడతాడు. కాబట్టి ఆ భగవంతునికి అటువంటి మన వృత్తి, మన మనస్సులో అటువంటి వృత్తిని ఎవరు కలిగిస్తున్నారు? అది కూడా నేనే కలిగిస్తున్నా అని చెప్పాడు భగవంతుడు. మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వే దవిదేవ చాహం. 15వ అధ్యాయంలో చెప్పాడు భగవంతుడు, నా వల్లనే స్మృతి అంటే జ్ఞాపక శక్తి, నా వల్లనే మర్చిపోవడం కూడా జరుగుతున్నది. చూడండి, ఏదన్నా సంఘటన జరిగిందనుకోండి, అది ఎప్పుడు మన కళ్ళ ముందు ఎదురుగ్గా ఉన్నట్టు ఉంటే మనం జీవించగలమా? కొన్ని రోజుల అవుతూ ఉన్న కొద్దీ మర్చిపోతూ ఉంటాం దాని గురించి. అది అటువంటిది కలిగించేది ఎవరు? భగవంతుడే. మరి స్మృతి కలిగించేది కూడా భగవంతుడే. కాబట్టి అటువంటి స్మృతి చేత భగవంతుణ్ణి ధ్యానించి నువ్వు మోక్షాన్ని పొందాలి అని అద్భుతంగా పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పాడు అని
శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పాడు ఏమి. కాబట్టి ఆ నైమిషారణ్యంలో అంత గొప్ప స్థలంలో మరి ఇటువంటి కథలు వేలాదిగా జరిగినాయి. అంత పవిత్రమైనటువంటి స్థలం. అక్కడ గోమతి నది కూడా ఉంది. దాంట్లో అక్కడికి కూడా మేము వెళ్ళాం. అక్కడ స్నానం చేసాం. అక్కడ భాగవతం చెప్పుకున్నాం. సత్యనారాయణ వ్రతం కూడా చేసాం అద్భుతంగా. కాబట్టి అంత ఒక స్థల ప్రభావం ఉంటుంది మనిషి మీద. ఏంటి మనిషి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? కాబట్టి ఇట్లా అటువంటి ప్రభావం చేత మనము ఏం కావాలి? సత్పురుషులం కావాలి. సశీలత మనం నేర్చుకోవాలి. సత్పురుషుల యొక్క సాంగత్యం చేయాలి. ఈ విధంగా మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇటువంటి మహాపురాణాన్ని మనం ఎంతో కొంత తెలుసుకున్నాము ఈ నెల రోజుల్లో. గురుదేవుడు మరి భగవంతుడు అందరికీ సద్బుద్ధిని ఇచ్చి ఇటువంటి పనుల్లో వాళ్ళ యొక్క మనస్సును ప్రేరేపిస్తూ అందరికీ మంచి జన్మ రావాలి. ఇంకా చెప్తే జన్మ రాహిత్యం కూడా రావాలి. అట్లా ఆకాంక్షిస్తూ మరి గురుదేవుల అనుగ్రహం ఏముంటే అది తప్పకుండా జరుగుతుంది. నేను ఎంతో ఏంటి ఇది చెప్పడం సామాన్యంగా అనిపించదు. అందుకే అన్ని పురాణాలు తెలిసి ఉండాలట. ఒక పురాణం చెప్పాలంటే ఎక్కడ ఏమున్నదో ఎట్లా ఉన్నదో అవన్నీ సమన్వయంగా చెప్పాలి. ఎక్కడన్నా అంటే ప్రజలకు వినేవాళ్లకు సద్భావన కలిగించేటటువంటి విధంగా చెప్పాలి. అంతేగాని దీంట్లో దుర్భావన కలిగించేటటువంటి విధంగా చెప్పకూడదు. తెలియని వాళ్ళు అట్లా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దుర్భావన లేకుండా సద్భావనతో మనం విన్నాం. సద్గురుదేవులు మనందరినీ అనుగ్రహించుగాక. హరి ఓం తత్సత్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ हम श्री राम जय जय राम. हम श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की.
గోపాలకృష్ణ భగవానికి, సద్గురు సత్య భగవానికి.